रंग रसिया रंग रसिया। अरे रंग बरसे पीके चुनर बाली रंग बरसे స్వీట్ వాయిస్ గబు ఇవాళ నా గొంతుకు ఏమైంది. వెల్కమ్ బ్యాక్. ఇఫ్ యూఆర్ న్యూ హియర్ స్టిక్ అరౌండ్, ఇట్స్ గోనా బి ఎ ఫన్ వ్లాగ్. హోలీ ఫెస్టివల్కి వెళ్ళే ముందు మా ఇంగ్లీష్లో తెలుగు పండిత్ గారి చదువు చూద్దాం రండి. నువ్వేం రాస్తున్నావు? ఏబిసిడియా? ఓ, ఏ రాస్తున్నావు ఇప్పుడు? ఏనాది? అదే ఇక్కడ ఫంక్షన్ కుట్టకయా అదే గ్లౌజ్. ఓ, బేబీ కోసము గ్లౌజ్. అదే బేబీ కోసమా? బేబీ గ్లౌజ్. అదే ఓకే. A few moments later. కెన్ యూ షో మీ హౌ టు రైట్ ఏ? నో దట్ ఇస్ సర్కిల్ నానా. నో దట్ ఇస్ స్వీట్ సేఫ్. నాకు అర్థం కాలేదు సార్. దట్ ఇస్ పాకెట్స్. దట్ ఇస్ ఒక్క సర్కిల్ వేసినావు తారమ్మా. సర్కిల్ వేసి గ్లౌజ్ అంటావు, పాకెట్ అంటావు. దట్ ఇస్ తారమ్మా సోది చెప్పకోకుండా ఏబిసిడి రాస్తావా? అది అవదమ్మా. చూపిద్దాం అందరికి తారమ్మకి ఏబిసిడి వచ్చు అని. ఏందది? నేము నేనేమా? నేనేమా పండు? నేనేం. అదే ఇట్లా పిచ్చి పిచ్చిగా గీసేస్తే నేనేమా? అది టీఆర్ఏ కాదా నేనేమో? కృష్ణ. ఓహో, అమ్మ పేరేంటిది? కృష్ణ అని. రాధాకృష్ణ. నో పేరు అమ్మా నన్ను. బేబీష్ పేరు? బేబీ కృష్ణ అని. బేబీష్ కృష్ణ అని ఉందా? ఎల్సా పేరు? నేము అమ్మమ్మ. అమ్మమ్మ నేమ్ లేదు. ఎక్కడ ఉంది అమ్మమ్మ నేము? ఎక్కడ? ఎక్కడ అమ్మమ్మ హే అనుకోయా? నేను చూపిస్తా. ఎగో అమ్మమ్మ నేము. ఓ, సుబ్బుతాత. శివదాత. అమ్మమ్మ పేరు? మీ అమ్మమ్మ పేరేంటిది? మర్చిపోయింది తారా. చిచి 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 అన్న గొడ్డు గొడ్డు గోయ్ అన్నయ్య. ఇవే తగ్గించుకుంటే మంచిది. శుభు తాత తాత. శుభు తాత తాత. శుభు తాత తాత. శుభు తాత తాత. బేబీష్ వాళ్ళ చెల్లి పేరేంటిది? ఇక్కడ హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ నెక్ ఉంటుంది కదా, మౌత్ ఉంటుంది కదా. నేను పేరు అడిగిన తారా, నువ్వు హెడ్ ఉంటుంది మౌత్ ఉంటుంది అంటున్నావు. పేరేంటిది బేబీష్ వాళ్ళ చెల్లి పేరు? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మా చిన్న మేడంకి ఆల్ఫాబెట్స్ నేర్పించే ముందు కాస్త పేషెన్స్ నేర్పించాల్సినట్టుంది. వామ్మో. ఎక్కడికి వెళ్తున్నాం తారమ్మా? ఏ తారా ఎక్కడికి వెళ్తున్నామే? హాయ్ బేబీ. హలో, హౌ ఆర్ యు? ఎక్కడికి వెళ్తున్నాం? హోలీ 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 హోలీ. గుడ్ పార్ట్ ఏంటంటే ద ఆర్గనైజర్స్ దే మేనేజ్డ్ ఇట్ రియలీ వెల్ అండ్ పీపుల్ వర్ టర్నింగ్ అవుట్ ఇన్ హ్యూజ్ నంబర్స్. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కరెక్ట్గా మేనేజ్ చేశారు. ఒకటి మాత్రం డెఫినెట్గా నిజమండి, ఫ్రెండ్స్తో ఏదైనా ప్లాన్ చేసుకున్నామంటే అది చాలా మెమరబుల్ ఈవెంట్ లాగా తయారైపోతుంది. హ్యాపీ హోలీ. ఓయ్ యష్నా హాయ్ చెప్పవే. సహన
హోలీ ఈవెంట్ అనేది ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ చేయాలనుకుంటే ఈవెంట్ అండి. మేము వి లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఈవెంట్. దీన్ని ఆర్గనైజ్ చేయడం కాదు, ఫుడ్ అవైలబిలిటీ కాదు, నెంబర్ ఆఫ్ జనాలు షో అప్ చేయడం కాదు, కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి బాగా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేస్తాము. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఇక్కడి నుంచి వచ్చావా అక్కడి నుంచి వచ్చావా అన్నట్టు ఉండదు. కలర్లు తీసుకుందాం. ఇక్కడ తీసుకోవాలి మేడం కలర్స్. యా హోలీ ఈవెంట్కి వచ్చి కలర్లు తీసుకొని పోకపోతే చాలా బాగోదు కదా. అందుకనే నేను మా బాబాయ్ అట్లా వెళ్ళి కలర్లు తీసుకుందామని వెళ్ళాం అనమాట. లెట్ ద షో బిగిన్, ఆగ్ లగా దెంగే. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. హోలీ పండగ అంతా ఇలానే గడిచిందండి. ఏ ఫెస్టివల్ అయినా కానీ మన ఫెస్టివల్స్లో దసరా, సంక్రాంతి, హోలీ ఇవి ఎప్పుడైనా స్పెషలే అండి. అది కలర్స్ వల్ల కాదు, తర్వాత అక్కడ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందువల్ల కాదు, మన చుట్టూ ఉండే జనాల వల్ల మనము ఏ పండగని ఎలా ఎంజాయ్ చేయగలం అనేది ఇంపార్టెంట్ అండి. ఇండియాలో ఉండుంటే చుట్టాలు వచ్చేవాళ్ళు, లేకపోతే మేము చుట్టాల ఇంటికి వెళ్ళే వాళ్ళము, లేకపోతే తారా కజిన్స్తో క్యాచప్ అయ్యేది. ఫెస్టివల్స్ అనేది ఒక ఐడియా ఉండేదన్నమాట. కానీ బయట ఉన్నప్పుడు తారాకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవన్నీ తెలియాలి అంటే ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. మనము మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అందరూ కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒళ్ళంతా కుల్లబడి చేశారు సార్. ఎక్కడ ఏమి ఓపెన్ చేస్తే ఎక్కడ ఏ కలర్ బయటపడుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. అసలు ఎక్కడన్నా బయట రెస్టారెంట్కి వెళ్తే ఏ పిచ్చి హాస్పిటల్ కాల్ చేస్తారేమో అని అక్కడ ఏది దొరికితే అది తినేసాం. నో కంప్లైంట్స్. దీస్ గైస్ ఆర్ స్టిల్ అట్ ఇట్ మ్యాన్. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కాస్త లైట్గా అక్కడక్కడ రాయమని చెప్పాను. వీళ్ళేమో బొల్లంతా పూసి పెట్టారు. కళలు రాయకండి రా, నాకు నా మహనా నేనేదో తిని ఏడుస్తారా, ఇంటికెళ్ళి పడుకుంటారా, నా వల్ల అవ్వట్లేదు. వద్దంటే ఏం రాడపోతాను అంటదే. త్వరగా నీ గుండు ఆడకిస్తానంటదే. రంగపోగ ఎక్కడిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే. ఆ పైలమే అవ్వా, పైలమే అవ్వా.